హలో మిడిల్ క్లాస్, వెల్కమ్ టు రోషన్ రియాలిటీ ట్రెండ్స్. హైదరాబాద్ మెట్రో స్టార్ట్ అయ్యి దాదాపుగా 7 years అయింది అండ్ ఇప్పుడు ఫేజ్ 2 రాబోతుంది. ఇది ఎక్కడెక్కడ రాబోతుంది, ఏ ఏరియాస్ని కవర్ చేయబోతుంది, అసలు హైదరాబాద్కి మెట్రో రాకముందు వచ్చాక జరిగిన మేజర్ చేంజెస్ ఏంటి అండ్ ఇప్పుడు మెట్రో ఫేజ్ 2 వచ్చాక జరగబోయే పరిణామాలు ఏంటో కూడా ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మెట్రో రాకముందు సిటీకి అవుట్స్కట్స్ ఇటు ఉప్పల్ అటు మియాపూర్ 113 బస్సు ఎక్కితే ఉప్పల్ నుంచి మియాపూర్కి దాదాపుగా 2 hours పట్టేది, అవునా? బట్ ఆఫ్టర్ మెట్రో 45 minutes. డిస్టెన్స్ పెరిగినా ఎప్పుడైతే కనెక్టివిటీ వచ్చిందో టైం తగ్గిపోద్ది. హైదరాబాద్కి మెట్రో వచ్చాక జరిగింది ఇదే. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ టైం, ఈ హైదరాబాద్కి మెట్రో వచ్చాక 15 to 20 kilometers రేడియస్లోనే భూమి ధరలన్నీ పెరిగినాయి. నేను చెప్పేది ఉప్పల్ నుంచి 15 to 20 kilometers, మియాపూర్ నుంచి 15 to 20 kilometers రేడియస్. ఇప్పుడు మెట్రో ఫేజ్ 2లో ఔటర్ రింగ్ రోడ్ వరకు రాబోతోంది. దీనివల్ల ప్రధానంగా జరిగే విషయాలు 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే హైదరాబాద్ సిటీ ఎక్స్పాన్షన్. ఈ మెట్రో లైన్స్ ఏ ఏరియాస్కి అయితే వెళ్ళబోతున్నాయో అటు సైడ్ ఎక్కువ సిటీ ఎక్స్పాండ్ కాబోతుంది. అండ్ ఇంకా రెండోది భూమి ధరలు పెరగబోతున్నాయి. ఈ మెట్రో ఎక్కడి వరకు అయితే వెళుతుందో కేవలం అక్కడే కాదు, అక్కడి నుంచి ఒక 15-20 kilometers రేడియస్లో ఉన్న ల్యాండ్ ప్రైజెస్ మొత్తం పెరగబోతున్నాయి. ఎందుకని 15 to 20 kilometers రేడియస్లో ఉన్న ల్యాండ్ ప్రైజెస్ కూడా పెరుగుతున్నాయి అంటే, మీరు మెట్రోకి ఒక 20 kilometers రేడియస్లో ఉంటే హాఫ్ అన్ అవర్లో రీచ్ అవ్వగలరు. మీరు మెట్రో ఎక్కాక సిటీకి ఎటు సైడ్ వెళ్దాం అనుకున్న మాక్సిమం 40 to 45 minutes. సో అందుకనే ప్రధానంగా ఈ 2 విషయాలు జరగబోతున్నాయి. ఒకటి హైదరాబాద్ సిటీ ఎక్స్పాన్షన్, రెండోది ప్రైస్ హైక్. సో ఇంకా లేట్ చేయకుండా ఫేజ్ 2లో ఈ మెట్రో కారిడార్స్ ఎక్కడెక్కడ రాబోతున్నాయి, కేవలం కొన్ని సైట్స్ మాత్రమే ఇవి అనౌన్స్ చేయడానికి రీజన్స్ ఏంటో కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. మనందరికీ తెలిసిందే ఫేజ్ 1లో 3 కారిడార్స్ కింద డెవలప్ చేశారు. ఒకటి వచ్చేసి ఎల్బీ నగర్ టు మియాపూర్, రెండోది జేబీఎస్ టు ఫలక్నామా, మూడోది ఉప్పల్ టు రాయదుర్గ్. ఇప్పుడు ఇవే కాకుండా మరొక 6 కారిడార్స్ రాబోతున్నాయి. ఈ 6 కారిడార్స్లో 5 కారిడార్స్కి డిపిఆర్ రిపోర్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. రీసెంట్గా తెలంగాణ క్యాబినెట్ వీటన్నిటికీ అప్రూవల్ కూడా చేసింది. వీటిలో మొదటిది కారిడార్ నెంబర్ 4 నాగోల్ టు శంషాబాద్ ఎయిర్పోర్ట్, షార్ట్కట్లో ఎయిర్పోర్ట్ మెట్రో. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ ఎయిర్పోర్ట్ మెట్రోని రాయదుర్గ్ నుంచి ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నారు, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో రూట్ మార్చి నాగోల్ నుంచి చేయబోతున్నారు. టోటల్ 36.6 kilometers స్ట్రెచ్లో ఈ ఎయిర్పోర్ట్ మెట్రో రాబోతుంది. అండ్ కవర్ అయ్యే ఏరియాస్ ఏంటంటే నాగోల్ టు ఎల్బీ నగర్, కర్మాన్ ఘాట్, ఓఐసీ హాస్పిటల్, డిఆర్డిఓ, చంద్రాయణగుట్ట, మైలర్ దేవపల్లి, ఆరాంఘర్, రాజేందర్ నగర్లో రాబోతున్న హైకోర్టు మీదుగా శంషాబాద్ జంక్షన్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతుంది. ఈ లైన్లో టోటల్ 24 మెట్రో స్టేషన్స్ రాబోతున్నాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎయిర్పోర్ట్ దగ్గర రాబోతున్న మెట్రో స్టేషన్ అండర్ గ్రౌండ్లో రాబోతుంది, బట్ మిగిలిన స్టేషన్స్ అన్నీ కూడా ఎలివేటెడ్. అండ్ ఇంకా సెకండ్ రూట్ కారిడార్ నెంబర్ 5 రాయదుర్గ్ టు కోకాపేట్ నియోపోలిస్. ఇది రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి ఎక్స్టెండ్ అవుతున్న రూట్. కవర్ అయ్యే ఏరియాస్ ఏంటంటే బయోడైవర్సిటీ జంక్షన్, కాజగూడ రోడ్, నానక్రమగూడ జంక్షన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీదుగా కోకాపేట వెళ్ళబోతుంది. ఈ రూట్లో టోటల్ 8 మెట్రో స్టేషన్స్ రాబోతున్నాయి. ఇంకా నెక్స్ట్ రూట్ కారిడార్ నెంబర్ 6 ఎంజీబీఎస్ టు చంద్రాయణగుట్ట. ఇదే ఓల్డ్ సిటీ మెట్రో. ఇది ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఎక్స్టెండ్ అవుతున్న రూట్. ఇది కవర్ చేసే ఏరియాస్ ఏంటంటే మండీ రోడ్ ఇన్ దారుల్ షిఫా జంక్షన్, షాలిబండా జంక్షన్ అండ్ ఫలక్నామా. ఈ రూట్ సాలార్జంగ్ మ్యూజియం అండ్ చార్మినార్కి చాలా దగ్గరగా వెళ్ళబోతుంది. ఇది కొంచెం కాంప్లికేటెడ్ రూట్, ఎందుకంటే ఇది హైలీ డెన్స్లీ పాపులేటెడ్ రూట్. ఆల్మోస్ట్ 1100 ప్రాపర్టీస్ ఎఫెక్ట్ కాబోతున్నాయి. 400 ప్రాపర్టీస్కి నోటిఫికేషన్స్ కూడా ఇచ్చారు. ఈ రూట్లో టోటల్ 6 మెట్రో స్టేషన్స్ రాబోతున్నాయి. అండ్ ఇంకా నెక్స్ట్ రూట్ కారిడార్ నెంబర్ 7 మియాపూర్ టు పటాన్చెరు. ఇది మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఎక్స్టెండ్ అవుతున్న రూట్. ఈ రూట్ కవర్ చేసే ఏరియాస్ అల్విన్ క్రాస్ రోడ్స్, మదీనాగూడ, చందానగర్, బీహెచ్ఈఎల్ అండ్ ఇక్రిసాట్. ఈ రూట్లో టోటల్ 10 మెట్రో స్టేషన్స్ రాబోతున్నాయి. అండ్ ఇంకా నెక్స్ట్ రూట్ కారిడార్ నెంబర్ 8 ఎల్బీ నగర్ టు హయత్ నగర్. ఇది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఎక్స్టెండ్ అవుతున్న రూట్. అండ్ కవర్ అయ్యే ఏరియాస్ వచ్చేసి చింతల్కుంట, వనస్థలిపురం, ఆటోనగర్ అండ్ ఆర్టీసీ కాలనీ. టోటల్ 6 మెట్రో స్టేషన్స్ రాబోతున్నాయి. ఇది విజయవాడ హైవే మీద రాబోతుంది. సో ఈ 5 కారిడార్స్కి సంబంధించి కారిడార్ నెంబర్ 4 టు నెంబర్ 8 రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ క్లియరెన్స్ కూడా ఇచ్చింది. టోటల్ 116.2 kilometers స్ట్రెచ్లో రాబోతున్నాయి విత్ అన్ ఎస్టిమేటెడ్ కాస్ట్ అరౌండ్ 24,269 crore. ఈ ఫేజ్ 2లోనే మరొక రూట్ కూడా ప్లాన్ చేస్తున్నారు, అదే కారిడార్ నెంబర్ 9 ఎయిర్పోర్ట్ టు 4th సిటీ. బట్ దీనికి సంబంధించి ఇంకా డిపిఆర్ పూర్తిగా లేదు, ప్రోగ్రెస్లోనే ఉంది. టోటల్గా 40 kilometers స్ట్రెచ్లో ప్లాన్ చేస్తున్నారు. ఇనీషియల్ ఐడియాస్ ప్రకారం ఇది ఎటు రాబోతుందంటే ఎగ్జిట్ నెంబర్ 15 పెదగోల్కొండ, ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ, ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల మీదుగా బేగర్ కంచెలో కట్టబోతున్న స్కిల్ యూనివర్సిటీ వరకు ప్లాన్ చేస్తున్నారు విత్ ఎస్టిమేటెడ్ కాస్ట్ అరౌండ్ 8,000 crore. బట్ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ దిస్ పర్టికులర్ కారిడార్. మీరు గమనిస్తే అనౌన్స్ చేసిన మెట్రో రూట్స్ అన్ని కూడా బిజీ జంక్షన్స్ వైపే ఉన్నాయి. వెస్ట్ హైదరాబాద్ 2 రూట్స్ రాబోతున్నాయి, సౌత్ సైడ్ 2 రూట్స్ రాబోతున్నాయి అండ్ ఈస్ట్ వైపు 1. వీటిని బట్టి అర్థం చేసుకోండి సిటీ ఎటు గ్రో అవుతుందో, ఎటు అవ్వబోతుందో. ఇవే మనకి ఇండికేషన్స్. వీటిని బట్టే మీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి. ఒక 2-3 yearsలో మీరు కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే ఈ రాబోతున్న మెట్రో రూట్స్ వైపు ల్యాండ్ తీసుకోండి. లేదు ఒక 10 years వరకు టైం ఉంటే ఈ రాబోతున్న మెట్రో ఏరియాస్ నుంచి లాంగ్కి వెళ్ళి తక్కువలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అఫ్కోర్స్ ఇవన్నీ ఇప్పటికిప్పుడు కంప్లీట్ అయ్యే పనులు కాదు, బట్ కంప్లీట్ అయితే జరిగేది ఏంటో మీకు తెలుసు కదా, రేట్లు పెరిగిపోతాయి. రేట్స్ ఇంకా తక్కువలోనే ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. నా పాత వీడియోస్లో కూడా నేను చెప్పింది ఒకటే, ఔటర్ రింగ్ రోడ్ నుంచి మాక్సిమం 30 kilometers దాటి వెళ్ళొద్దని. ఎందుకంటే హైవే కాబట్టి మీరు 30 kilometer డిస్టెన్స్లో ఉన్న హాఫ్ అన్ అవర్లో ఔటర్కి రీచ్ అవ్వగలరు. అండ్ రెండో విషయం, తక్కువ ప్రైస్లో గేటెడ్ కమ్యూనిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆ మాత్రం డిస్టెన్స్ వెళ్లాల్సి ఉంటుంది. ఏం జరిగిద్దిలే అని నెగిటివ్గా ఆలోచించొద్దు, ఏదో జరిగిపోద్దని ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. అసలు ఇప్పటి వరకు సిటీ ఎలా ఎక్స్పాండ్ అయిందో, రేట్స్ ఎట్లా పెరిగినాయో ఒకసారి తెలుసుకోండి, మీకే క్లారిటీ వచ్చింది. జరగబోయేది ఏంటో మీరు అంచనా వేయలేకపోవచ్చు, బట్ ఆల్రెడీ జరిగింది ఏదో తెలుసుకుంటే సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళి ఎంతో కొంత ల్యాండ్ అన్న కొనుక్కుంటారు.
ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలంటే రోషన్ రియాలిటీ ట్రెండ్స్ ఉందనే విషయం మర్చిపోకండి. మీ బడ్జెట్కి తగ్గట్టుగా ఏ ఏరియాస్లో ఏ వెంచర్స్ ఉన్నాయి, అందులో మంచివి ఏంటో నాలెడ్జబుల్గా ఎక్స్ప్లోర్ చేపిస్తాం. ఈ హోల్ ఎక్స్ప్లోరేషన్లో మీకే ఫుల్ క్లారిటీ వచ్చింది. ప్రతి ఇన్వెస్టర్కి నేను చెప్పే మాట ఒకటి, అట్లీస్ట్ 3 హైవేల గురించి అయినా తెలుసుకోండి, 6 వెంచర్లను విజిట్ చేయండి. అప్పుడే ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయగలరు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నాకు తెలిసినంత వరకు చెప్తా. హోప్ యూ గాట్ ద క్లారిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.